హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాళ నేను మీకు చాలా సింపుల్ మెథడ్లో టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో నేను రసం పౌడర్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపించాను. సో ఆ రసం పౌడర్ యూజ్ చేసి ఇవాళ నేను టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేయాలో సింప్లెస్ట్ మెథడ్లో చూపించబోతున్నాను. ఈ టొమాటో రసం అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చండి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు. ఎస్పెషల్లీ మనకి జలుబు ఇలాంటివి చేసినప్పుడు మనకి ఇలాంటి రసం లాంటి వాటితో పెడితే జలుబు జ్వరం వచ్చినప్పుడు తొందరగా అరుగుదల అనేది జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఈ టొమాటో రసం ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించేస్తాను. ఇక్కడ నేను ఒక మూడు బాగా పండినటువంటి హైబ్రిడ్ టొమాటోస్ తీసుకున్నానండి. అలాగే కొంచెం చింతపండు తీసుకున్నాను. అలాగే పోపు దినుసులు వచ్చేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, నేను ప్రిపేర్ చేసినటువంటి రసం పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. సో ప్రాసెస్లో ఫస్ట్ ఏం చేశానంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి నేను తీసుకున్నటువంటి టొమాటో పీసెస్ని వేసేసాను. ఫాలోడ్ బై చింతపండు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకున్నాను. సో ఈ మూడింటిని ఒకసారి గరిటె పెట్టి బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకుని క్లోజ్ చేసేస్తానండి. సో రసం అనేది చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు. నేను సింప్లెస్ట్ మెథడ్లో ఈజీగా బిగినర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా చూపిస్తున్నాను ఈరోజు. సో మనం మూత పెట్టుకుని కుక్ చేయటం మూలంగా మనం ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయమండి. మూత పెట్టుకుని కుక్ చేయటం మూలంగా అది తొందరగా మగ్గి పండినటువంటి టొమాటోస్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి సో ఒక 5 మినిట్స్ పాటు మనం సీమ్ ఫ్లేమ్లోనే ఉంచుకుని కుక్ చేస్తే చెక్కదంతా ఒక గుజ్జులాగా తయారైపోతుంది. మనం గరిటెతో పెట్టి అలా స్మాష్ చేసుకుంటూ మెదుపుకుంటూ ఉంటే అది గుజ్జులా తయారైపోతుంది. సో అది బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత నేను 3/4 లీటర్ వాటర్ తీసుకున్నాను. అంటే 3 ఫుల్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే నేను చూపించినటువంటి షుగర్ కూడా వేసేసి లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేశాను. తర్వాత లిడ్ ఓపెన్ చేసి నేను తీసుకున్నటువంటి కరివేపాకు నుంచి 1/2 క్వాంటిటీని ఇక్కడ వేసేసాను. సో మనం రసం బాయిల్ అయ్యేటప్పుడు మనకు కరివేపాకు అనేది దానిలో వేయటం మూలంగా కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ కూడా దానిలోకి యాడ్ అయ్యి రసం టేస్ట్ అనేది మరింత ఎన్హాన్స్ అవుతుందండి. సో లిడ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను. తర్వాత లిడ్ మళ్ళీ ఓపెన్ చేసి అది బాయిలింగ్ స్టేజ్కి స్టార్ట్ అయిన తర్వాత నేను తీసుకున్నటువంటి రసం పౌడర్, అలాగే నేను చూపించినటువంటి కొత్తిమీర నుంచి 1/2 క్వాంటిటీ కొత్తిమీర అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసేసానండి. సో ఈ స్టేజ్లో మనం రసం పౌడర్ అండ్ కొత్తిమీర వేయటం వల్ల ఆ కొత్తిమీరలో ఉన్న జ్యూస్ కానీ అలాగే రసం పౌడర్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా రసంలోకి దిగి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. సో ఒకసారి లిడ్ పెట్టుకుని కుక్ చేసేసుకుని మనం రసం ఎప్పుడు కూడా బాగా బాయిలింగ్ అయ్యే వరకు ఉంచకూడదండి. అది జస్ట్ ఒక పొంగు వచ్చి ఇలా మరుగుతూ ఉండగా చూసారు కదా ఈ వీడియో క్లిప్లో, ఈ స్టేజ్ వచ్చే వరకు మనం ఉంచేసి ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేయాలి. ఎప్పుడు కూడా రసం బాగా ఓవర్ బాయిల్ అయిపోతే టేస్ట్ అనేది కంప్లీట్లీ చేంజ్ అయిపోతుందండి. అండ్ మోర్ ఓవర్ అలా వచ్చిన రసాన్ని తినటం కూడా నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో జస్ట్ అది ఒక పొంగు వస్తుంది అనుకున్నప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేయండి ఎప్పుడు కూడా టొమాటో రసం అనేది. సో నేను రిమైనింగ్ కొత్తిమీర తరుగు అనేది తీసుకుని ఇందులోకి వేసేసాను. సో తర్వాత ఒక చిన్న తడ్కా ప్యాన్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసాను. కావాలంటే మీరు పోపు నెయ్యి పెట్టి కూడా చేసుకోవచ్చు. సో నేను చూపించినటువంటి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసాను. ఇంగు అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రిబ్బలు కూడా వేసేసాను. సో ఇవన్నీ వేసి ఇందాక నేను కరివేపాకు కొంచెం తీసుకున్నాను కదా రసం ప్రిపరేషన్లో. సో రిమైనింగ్ కరివేపాకుని ఇక్కడ నేను పోపులో వేసేస్తున్నాను. సో ఈ పోపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని నేను బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రసంలోకి యాడ్ చేసి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను. సో ఈ రసం అనేది చాలా బాగుంటుందండి. మీరు స్టోర్ నుంచి పర్చేస్ చేసిన రసం పౌడర్ ప్రిపరేషన్తో ప్రిపేర్ చేసిన రసానికి మనం ఇంట్లో హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్తో తయారు చేసిన రసానికి చాలా తేడా ఉంటుందండి టేస్ట్ పరంగా. నేను ఆ రసం పౌడర్ రెసిపీ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. సో మీకు అవసరం అనుకుంటే తప్పకుండా ఆ వీడియోని కూడా చెక్ చేయండి. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ రెసిపీ. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి రింగ్ చేయండి.